మహానందిలో వైభవంగా నందీశ్వరాభిషేకం. నంద్యాలను క్యాన్సర్ రహిత జిల్లా కావాలన్నదే నా లక్ష్యం. ఫారాలు వెంటనే పూర్తి చేయండి. నంద్యాలలో ఇంటింటి ప్రచారం శ్రమదానం బ్రిడ్జి యువత ఎస్డిపిఐ నాయకులు. నంద్యాలలో ఈ నెల 16న ఘనంగా జగన్నాథ్ రథయాత్ర. నంద్యాల స్వర్గాధామం డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసిన మంత్రి ఫరూక్ గారు. Rakamuto
ఆనందీశ్వరాభిషేకం కరిష్యే. అమెరికన్ ఆసుపత్రి వారి సహకారంతో మన ఈరోజు నంద్యాలలో రేపు నంద్యాల అట్లాగే దోన్లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ క్యాన్సర్ అనేది నంద్యాలలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నేను ఒక డాక్టర్గా ఒక ఎంపీగా ఖచ్చితంగా నా స్క్రీనింగ్స్ చేయాలి, క్యాన్సర్ నివారించాలి మన నంద్యాల జిల్లాలో అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు బసవతారకం లాంటి ఆసుపత్రి ఇక్కడికి వచ్చి స్క్రీనింగ్ నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ క్యాన్సర్ అనేది భయపడకుండా అందరూ కూడా వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మనము ముందే పసిగట్టాము క్యాన్సర్ని అంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ మామూలు మనిషిగా మారచ్చు. లేదు అంటే కనుక దాని స్ప్రెడ్ ఎక్కువ అయిపోయి ఇంకా అసలు ట్రీట్మెంటే ఇవ్వలేని పరిస్థితి వరకు తీసుకురాకండి. కాబట్టి అందరూ కూడా ఈ పరీక్షలు చేసుకొని ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునేలాగా మేము చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రేపు చివరి రోజు ఉంది. మరియు ఎవరైనా ఫామ్లు ఫిలప్ చేసుకుని వారు ఈ రోజు ఇక్కడ శ్రమదానం బ్రిడ్జి దగ్గర ఫామ్లు ఫిలప్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాము. 9 days के अंदर जल्दी से जल्द अपने BLO को देना है और कौन तो आपके फॉर्म फिलअप नहीं करे तो इधर श्रमदाనం ब्रिడ్జి में लिखने के लिए यूथ तैयार है आगे निकाले करके అక్క ఎవరైనా ఇంకా ఎస్ఐఆర్ ఫామ్లు BLOకు ఇవ్వకపోతే త్వరగా ఇవ్వవలసిందిగా మనవి. చివరి డేటు రేపు ఒక్కరోజే ఉంది, సమయం తక్కువ ఉంది. కావున మీ యొక్క BLO ఫామ్లను త్వరగా మీ యొక్క BLO ఆఫీసర్లకి సమర్పించవలసిందిగా కోరుతున్నాము. ఫామా దేయాలి అక్క ఓటాంగే ఫామా BLOకు దేయాలితో ఓకే. ఎస్ఐఆర్ ఫామ్లు ఇంకా మీ యొక్క BLOకు సమర్పించని వారు త్వరగా సమర్పించవలసిందిగా మనవి. మంగళవారం రోజు మాత్రం చివరి డేటు ఉంది. ఇంకా ఎవరైనా ఫామ్లు ఫిల్అప్ చేయని భర్తీ చేయని వారు ఈ రోజు శ్రమదానం బ్రిడ్జి దగ్గర శ్రమదానం యూత్ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ అన్నా మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్లు ఇచ్చేసారన్నా ఓటర్ల పేపర్లు ఓకే అన్న. ఏదైతే మన ఎస్ఐఆర్ ఫామ్ ఉందో ఓటరుగా మనవి. చివరి తేదీ మంగళవారం రోజు ఉంది. ఓటు యువత ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వచ్చి మీ యొక్క ఫామ్లను భర్తీ చేయించుకొని మీ యొక్క BLOలకు త్వరగా సమర్పించవలసిందిగా ప్రజల్ని కోరుతున్నాము. ప్రభుత్వం చేపట్టినటువంటి ఎస్ఐఆర్ కార్యక్రమం, ఓటరు సవరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్లను వీలైనంత త్వరగా భర్తీ చేసి మీ యొక్క BLOలకు సమర్పించవలసిందిగా మనవి. ఇంకా ఎవరైనా మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ను భర్తీ చేయని వారు ఈ రోజు శ్రమదానం యూత్ ఆధ్వర్యంలో శ్రమదానం బ్రిడ్జి దగ్గర హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ ను మీరు సద్వినియోగం చేసుకుని మీ యొక్క ఫామ్లను భర్తీ చేసి త్వరగా మీ యొక్క BLOలకు సమర్పించండి. ఓటు హక్కు అన్నది పౌరుడికి, ప్రతి పౌరుడికి ఒక ఆయుధం లాంటిది. ఓటు హక్కుని మీరు ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క ఫామ్లను భర్తీ చేసి మీ యొక్క BLOలకు సమర్పించండి. చివరి తేదీ 14వ తేదీ మంగళవారం రోజు వరకు మాత్రమే ఉంది. ప్రజలకు తెలియజేయడం ఏమనగా శ్రమదానం బ్రిడ్జ్ యువత ఆధ్వర్యంలో శ్రమదానం బ్రిడ్జి దగ్గర ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంకా మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్లు భర్తీ చేసుకుని వారు శ్రమదానం బ్రిడ్జ్ హెల్ప్ డెస్క్ దగ్గర వచ్చి భర్తీ చేసుకుని త్వరగా మీ యొక్క BLOలకు సమర్పించండి. ఎందుకనగా 14వ తేదీ చివరి తేదీ ఉంది మంగళవారం రోజు. ఓటు హక్కు అన్నది ప్రతి భారతీయ పౌరుని హక్కు. ఓటు హక్కుపై నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్లను భర్తీ చేసి మీ యొక్క BLOలకు సమర్పించవలసిందిగా కోరుతున్నాము. ఇట్లో శ్రమదానం బ్రిడ్జి యువత దాన్ని సద్వినియోగం చేసుకుని మీ యొక్క ఫామ్లు భర్తీ చేసుకుని మీ యొక్క BLOలకు సమర్పించవలసిందిగా మనవి. ప్రతి ఒక్కరూ మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్లను భర్తీ చేసి మీ యొక్క BLOలకు సమర్పించవలసిందిగా మనవి.
మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్లు ఇచ్చేసినారా ఓట్లవి माइक में बोले तो आती है అన్న మీ ఫామ్లు ఇచ్చేసినారా ఓట్లవి ఎస్ఐఆర్ ఫామ్లు बच्चे అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ మన నంద్యాల తరపున ఎస్బీఐ కాలనీ రామాలయంకి ఎదురుగా మన నంద్యాల పట్టణంలో ఇస్కాన్ శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మొట్టమొదటిసారి నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల గురువారం 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభమయ్యి టెక్కే మార్కెట్ యార్డ్ ఆరంభమవుతుంది. అక్కడి నుండి పద్మావతి నగర్, టీటీడీ రోడ్డు, శ్రీనివాస్ సెంటరు, గాంధీ చౌకు, సంజీవ్ నగర్ గేటు, చివరి ముగింపు కార్యక్రమం సౌజన్య కళ్యాణ మండపంలో 2 గంటల పాటు ఉంటుంది. అక్కడ శ్రీ జగన్నాథ స్వామికి మహాభోగ నైవేద్యం, శ్రీ జగన్నాథ కథ లీలా ప్రవచనం, అనంతరం భక్తులందరూ కూడా జగన్నాథ స్వామికి నేతి దీపం ఇచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత భక్తాదులందరికీ 2000 మందికి భోజన ప్రసాదం కలదు చివరి కార్యక్రమం. సో కనుక ఈ ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి జగన్నాథ రథయాత్ర ఏదైతే ఉందో మన నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారి చేయడం జరుగుతుంది. ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క జగన్నాథ రథయాత్రలు నిర్వహిస్తారు. కనుక మన నంద్యాల పట్టణంలో మన అందరి భాగ్యము. ఒరిస్సాలో ఉండేటువంటి జగన్నాథపూరిలో ఉండేటువంటి జగన్నాథుడు మన నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారి మన వీధుల గుండా ఊరేగింపు జరుగుతుంది. కనుక అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ శ్రీ జగన్నాథుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. హరే కృష్ణ. श्रीगुरुभ्यो नमः श्री महागणाधिपते नमो नमः ओम गं गणानान्वा गणपतिगुं भवामहे कविं कवीनावसमस्तमानस्मन्नोति विश्वेदसादनाय धनो देवे सरस्वतीं भाजे द्विवादिनेवतीं धीनामयि त्रयोतवान् विश्वमेवेदं पुरुषस्य पदं विश्वस्यात्मेश्वरं शाश्वतवान् व्योमकोशसंनिवान् तस्या आन्ते शिशिरवं सूक्ष्मया आशिकाया मध्ये परमात्मा व्यवस्थितः सब्रह्म सशिवः हरिश्चेन्द्र सूक्ष्म परमस्वराट् राजाधिराजाय प्रसय्य साहिने नमो वयं मये श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यो कामेश्वरो वये श्रवणद्रष्टम् अग्निस्तं वायुस्तं सूर्यस्तं चन्द्रमास्तं भवस्वरान् एशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मादिब्रह्मणादिब्रह्म ब्रह्मा शिवो मे सुधा शिवोऽयं मंगलानि भवन्तोऽयं विद्यासिरस्तोऽयं मंगलानि भवन्तोऽयं सर्वे देवताये सन्तोऽयं सकल अनुग्रह प्रसाद सिद्धिरस्तोऽयं लक्ष्मीं खेरसंप्रदायतनयां श्रीरङ्गरामेश्वरीं राशीभूत शुद्ध लक्ष्मीर मोक्ष लक्ष्मीर जय लक्ष्मीर सरस्वतीं श्री लक्ष्मीर्व लक्ष्मीच्चां मेशान सर्व विद्यानां मेश्वर सर्वभूतानां ब्रह्मादिविदर ब्रह्मणां पदं ओम नमः आज्ञे वश्यो वेवेस्व स्वयं सर्वं प्रेमः मह्यं नमस्तां गुरुने निखिलरा वयाध्यक्षेण ना गुरुन्ना देवरन्नोयं पादविस्तदानः स्नेहः वास्तो अस्ते सर మంచిపోయే विश्वपरमान्नित्यं विश्वं नारायण गुरुभरेण विश्वमेवेदं पुरुषस्य दृश्योपदेवते पदं विश्वस्यात्मेश्वरवं शाश्वतवं शोमिष्टं नारायणं
సార్ ఒక్క సెకండ్ సార్. వేచి ఉన్న కళలకు సాకారం చేసినటువంటి మన నంద్యాల ఎమ్మెల్యే గారు, న్యాయశాఖ మార్చులు, అలాగే మున్సిపల్ కమిషనర్ శేషన్న గారు, ఇంజనీర్లు నిన్న సాయంత్రమే ఫోన్ చేసి, సార్ మన స్వర్గధామం యొక్క కాలువలను టీవీ నగర్ లో ఉన్నటువంటి మెయిన్ కాలువకు కలిపేటువంటి కార్యక్రమానికి భూమి పూజ అని చెప్పారు. దానికి మేము ఎన్నో రోజులుగా వేచి ఉన్నది చేస్తున్నారు. అట్లాగే సార్ కమిషనర్ గారు వెనుకలో ఉన్న గోడను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద దాదాపు 100 అడుగుల గోడను కూడా కట్టించి చాలా మాకు ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి చేశారు. ఈ సందర్భంగా మా ఒక కోరిక, 8 లక్షల రూపాయలతో ఇంటర్నల్ ట్రైన్స్ మేమే ఖర్చు పెట్టుకున్నాం సార్. అదొక్కటి మాకు, ఎందుకంటే ఇది స్వచ్ఛంద సంస్థ, మనం అందరము తలా ఇంత వేసుకొని నడుపుతున్నటువంటి శ్మశాన వాటిక. దానికి మాకు ఆ ఒక్క పెండింగ్ సార్ దాదాపు 3 సంవత్సరాలు అయింది. అది ఒకటి. ఎస్టీపీ ప్లాంట్ నుంచి కూడా కాగానే మనకు కావాల్సినంత నీరు ఇస్తామని శేషన్న గారు మీరు కూడా చెప్పారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బోరు పని చేయడం లేదు, కష్టపడి మాకు ఇప్పుడు ఆల్రెడీ 5,000 లీటర్ల 3 ట్యాంకులు ఉంటే ఒక ట్యాంకర్ చెడిపోవడం వల్ల తీసివేయాల్సిన అవసరం వచ్చింది. సో నీళ్లకు, మొక్కలకు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు సార్ ఒకసారి సార్. శబరి గారు శాంక్షన్ చేశారు. దానిలో 1వ వార్డులో 25 లక్షలు, అలాగే 21వ వార్డులో 25 లక్షలు, 50 లక్షల రూపాయలతో ఒక వర్క్స్ శాంక్షన్ ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ గౌరవ మంత్రివర్యులు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. గౌరవ ఎంపీ గారు రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. ఇక ఈ యొక్క నేపథ్యంలోకి వస్తే కనుక ఈ యొక్క డ్రైన్ వల్ల టీవీ నగర్ వాసులకు చాలా మేలు చేకూరుతుంది. అక్కడ వచ్చేటువంటి డ్రైన్ వాటర్ అంతా కూడా నేరుగా ఈ యొక్క మధ్యలేరు వాగులోకి వెళ్ళిపోవడానికి సౌకర్యంగా ఉంటుంది. దానివల్లే గౌరవ మంత్రివర్యులు వారు 1వ వార్డులో అవసరం ఉంది, అందువల్ల అక్కడ డ్రైన్ ఏర్పాటు చేయండి అనేసి ఆదేశాలు ఇస్తే దానికి అనుగుణంగానే ఈరోజు ఇక్కడ డ్రైన్ ఏర్పాటు చేయడం అవుతుంది. ఈ వర్క్ అట్ ది ఎర్లియస్ట్ ఇది అవుతుంది, అంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తాం. అదేవిధంగా 21వ వార్డులో కూడా డ్రైన్ వర్క్, ఈ 2 కూడా త్వరితగతిన కంప్లీట్ చేయడం అవుతుంది. మున్సిపల్ కమిషనర్ గారు, డాక్టర్ మధు గారు, ఈ స్వర్గధామం సభ్యులందరికీ అభినందనలు, శుభాభినందనలు. గత సంవత్సరం ఇక్కడికి వచ్చాం. మనం వచ్చిన తర్వాత డాక్టర్ గారు అడిగారు మాకు, లోపల నుంచి వచ్చే నీళ్లు బయటకు పోవాలా అని చెప్పి, దాన్ని ఏ రకంగా చేస్తారో అని చెప్పి ఆ రోజు శేషన్న గారి కొత్తగా వచ్చింది బహుశా అప్పుడు చెప్పారు. అప్పుడు నేను సరే ఏదో ఒక మనకు ఫండ్స్ అయితే వస్తాయి అందులో వెళ్దాం అనుకున్నా. కానీ శబరి కూడా రిపోర్ట్ చేశా, అది ఎంపీగా ల్యాక్స్ ఇవ్వండి, ఎంపీ ల్యాక్స్ అని చెప్పి అడిగినప్పుడు పాపం అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. కమిషనర్ గారిని ఎక్కడ పెడదామని అడిగారు. సరే ఇక్కడ పెడదామని చెప్పి కమిషనర్ గారు అన్నారు. మీరు ఎక్కడ పెడదామంటే నేను ఇక్కడ వాగ్దానం చేశాం, టీవీ నగర్ నీళ్ళు కూడా పోవాలా. ఇది మన 21వ వార్డు అంటే ఆమె శ్రీదేవి వార్డు, ఇక్కడ 2 చోట్ల పెట్టాం. కాబట్టి ఇక్కడే శంకుస్థాపన చేసాం. దీంతోపాటు ఆ పని కూడా 2 కంప్లీట్ చేసే బాధ్యత ఉంది. త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేసి ఇంకా చాలా ఫండ్స్ ఉన్నాయి, చాలా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం కాకుండా స్వర్గధామం అనేది పర్మనెంట్ ప్లేస్ అని అవసరం ఉంది. దీంతో పాటు మైనార్టీలు కూడా వచ్చారు. వాళ్ళకు సొంతంగా ఉండే అంజుమన్ ఉంది, వాళ్ళ బస్ స్టాండ్ దగ్గర వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయి. నిధులు ఉండిన తర్వాత వాళ్ళు కూడా మేము ఎట్లా రకంగా ఇట్లా స్వర్గధామం పచ్చదనం ఏర్పాటు చేసి వచ్చి కూర్చోడానికి కానీ దానికి కానీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కాబట్టి అటువంటి వాతావరణం వాళ్ళు క్రియేట్ చేయాలని చెప్తే కన్సల్ట్స్ ఉంటాయి. ఇంకా ఇన్ని ఇబ్బందులు పెట్టుకుని అని వచ్చినా నాకు తెలియదు, కానీ మేము సహకరిస్తాం సార్. అక్కడ సహకరించాల్సి వస్తుంది. వాళ్ళ మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి, దానికి వ్యతిరేకంగా మనం పోలేము.
అదేవిధంగా దానికి కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు ₹1,00,00,000 కానీ ఖర్చులు ఎక్కువైతే పెట్టుకుంటూ ఉంటున్నారు వాళ్ళు సంతరించింది మాత్రం. తర్వాత దానికి కూడా కావాలంటే నిధులు ఇచ్చాం. అది ప్రభుత్వ పరంగా ఇది కాదు, ఇది దాదాపుగా 54 లక్షల పరీక్షలు ఇంకా అడిగారు. తర్వాత కూడా ఇస్తారు, దాని గురించి ఆలోచన లేదు. ఏదో మనం వచ్చిన తర్వాత 4 పనులు చేయాలి. 90 lakhs అడిగాడు, 1 crore అడిగారు, 10 lakhs ఛాన్స్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మొదటి విడతగా వర్క్స్ మొదలైతే మళ్ళీ ఏమో ఆయనకి ఇద్దరికి తెలిసినాలి అది ఎక్కడ దాకా వచ్చాయో అది మొదలు పెడితే కమ్ అయిపోతే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తాం. కంప్లీట్ చేసి ఏదైతే వాగ్దానం 9 లక్షలు అది ఇస్తాం. అక్కడ కూడా వాళ్ళు కూడా అదే విధంగా డాక్టర్ గారు ఈ రకంగా అయితే ఆలోచన చేశారో అదే ఆలోచన వాళ్ళకి చూసిన తర్వాత వాళ్ళు కూడా ఆలోచన వచ్చింది, మేము కూడా ఎందుకు చేయకూడదు అని. అది మంచి ఆలోచన నిజంగా. అందరూ చెప్తే మహానుభావులు ఎవరెవరు ఉన్నారో ఏ ఒకటో మన చరిత్రకారులు నాకైతే రెండు ఇక్కడ మనం కూడా పోవాల్సిన వాళ్ళు ఎవరు కూడా ఉండవలసిన వారు కాదు. మరి ఈరోజు మంచి కార్యక్రమం సబరి గారి పాపము అనారోగ్యం అయిపోయిందండి. నేను చూసా వీళ్ళు నందికొట్టులో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం పాల్గొనింది అమ్మాయి చూశాను. చూస్తే అందరూ ఫోన్ వచ్చేది, అవునా నేను రాలే, నాకు ఆరోగ్యం కలిగింది. మహానందిలో వైభవంగా నందీశ్వరాభిషేకం. నంద్యాలను క్యాన్సర్ రహిత జిల్లా కావాలన్నదే నా లక్ష్యం. ఫారాలు వెంటనే పూర్తి చేయండి. నంద్యాలలో ఇంటింటి ప్రచారం శ్రమదానం బ్రిడ్జి యువత ఎస్డిపిఐ నాయకులు. నంద్యాలలో ఈ నెల 16న ఘనంగా జగన్నాథ్ రథయాత్ర. నంద్యాల స్వర్గాధామం డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసిన మంత్రి ఫరూక్ గారు.